సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సీన్స్ ఎపిసోడ్ మొదటి అపార్థం. పాత్రలు: సుస్మిత చలాకీగా ఉండే అమ్మాయి, మాటల్లో చురుకైనది. ప్రసాద్ అమాయకుడు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. చీన్ కాలేజ్ క్యాంటీన్. ప్రసాద్ సుస్మితను ఇంప్రెస్ చేయాలని టీ తీసుకుని వస్తాడు. ప్రసాద్, ఈ టీ నీకోసమే. అంతలో వెనుక నుంచి ఒక ఫ్రెండ్ తోసేయడంతో టీ మొత్తం ప్రసాద్ షర్ట్ మీదే పడుతుంది. సుస్మిత నవ్వుతూ, నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నావా, లేక టీని స్నానం చేయించాలనుకున్నావా? అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేస్తారు. సీన్ సెల్ఫీ కామెడీ. ప్రసాద్ సెల్ఫీ తీయాలని ఫోన్ ఎత్తుతాడు. ప్రసాద్, ఒక్క సెల్ఫీ ప్లీజ్. సుస్మిత దగ్గరకు రాగానే ఫోన్ కెమెరా బదులు వీడియో ఆన్ అయి ఉంటుంది. వీడియోలో ప్రసాద్ ఇలా అంటాడు, ఇది నా ఫ్యూచర్ వైఫ్. అంతలో సుస్మిత వినేస్తుంది. సుస్మిత, ఫ్యూచర్ ఏంటో ముందు ప్రెజెంట్ పాస్ అవ్వు. మళ్ళీ అందరూ నవ్వుతారు. సీన్ చివరి ట్విస్ట్. సుస్మిత వెళ్తూ, నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు. రేపు కూడా ఇలాగే నవ్విస్తే ఫ్రెండ్గా ఆలోచిస్తారు. ప్రసాద్ ఆనందంతో, అంటే ఆ సక్సెస్. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సీన్స్ ఎపిసోడ్ మొదటి డేట్. పెద్ద గందరగోళం. సుస్మిత ప్రసాద్ ను ఒక చిన్న కేఫేలో కలవడానికి ఒప్పుకుంటుంది. ప్రసాద్ మనస్సులో, ఈ రోజు మాత్రం మంచి ఇంప్రెషన్ ఇవ్వాలి. కేఫేలో కూర్చోగానే ప్రసాద్ స్టైలిష్ గా మెనూ తీసుకుని, ప్రసాద్ నీకు నచ్చినది ఆర్డర్ చేయి. సుస్మిత సరే. ఆమె కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంది. ప్రసాద్ మాత్రం బిల్లు గురించి టెన్షన్ పడుతూ నవ్వు దాచుకుంటాడు. అంతలో వేటర్ వచ్చి, వేటర్ సార్, మీరు ఆర్డర్ చేసినది పక్క టేబుల్ కి వెళ్లిపోయింది. ప్రసాద్, అయితే మా బిల్లు కూడా వాళ్ళకే పంపించండి. అందరూ నవ్వేస్తారు. కొద్దిసేపటికి సుస్మితకు ఐస్ క్రీం వస్తుంది. ప్రసాద్, ఒక్క స్పూన్ నాకు కూడా అని తీసుకోబోతుండగా ఐస్ క్రీం జారి ప్రసాద్ షర్ట్ మీద పడుతుంది. సుస్మిత నవ్వుతూ, నీకు ఫుడ్ కంటే షర్ట్ కే ఎక్కువ ఇష్టం అనుకుంటా. ఇద్దరు నవ్వుకుంటారు. బయటకు వస్తుండగా వర్షం మొదలవుతుంది. ప్రసాద్ గొడుగు తెరిస్తే అది పూర్తిగా తిరగబడిపోతుంది. సుస్మిత, నీ గొడుగు కూడా నీలాగే కామెడీ చేస్తోంది. ఇద్దరూ వర్షంలో నవ్వుకుంటూ నడుస్తారు. చివరదాశి. సుస్మిత, ఈ డేట్ పర్ఫెక్ట్ కాకపోయినా చాలా ఫన్నీగా ఉంది. ప్రసాద్, అయితే రెండో డేట్ కు ఛాన్స్ ఉందా? సుస్మిత చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సీన్స్ ఎపిసోడ్ బర్త్డే సర్ప్రైజ్ కామెడీ ట్విస్ట్. సుస్మిత పుట్టినరోజు అని తెలుసుకున్న ప్రసాద్ పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. ఉదయం నుంచే బెలూన్లు, టీ, చిన్న గిఫ్ట్ తో ఆమె ఇంటి దగ్గరకు వస్తాడు. ప్రసాద్ మనసులో, ఈసారి మాత్రం అన్ని పర్ఫెక్ట్. సుస్మిత బయటకు రాగానే ప్రసాద్, హ్యాపీ బర్త్డే సుస్మితల్ అని కేక్ చూపిస్తాడు. కానీ అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు పొరపాటున కేక్ ను తాకడంతో కేక్ మొత్తం ప్రసాద్ చేతుల మీద పడిపోతుంది. సుస్మిత నవ్వుతూ, కేక్ నాకు కాదు, నీకి ఫేషియల్ అయిపోయింది. ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటారు. ప్రసాద్ గిఫ్ట్ ఇస్తాడు. సుస్మిత, ఇందులో ఏముంది? ప్రసాద్, ఓపెన్ చేసి చూడు. సుస్మిత తెరిచి చూస్తే లోపల బెస్ట్ ఫ్రెండ్ అని ఉన్న కాఫీ మగ్ ఉంటుంది. సుస్మిత, అంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ స్టేజ్ లోనే ఉన్నామా? ప్రసాద్ సిగ్గుపడుతూ, ముందు ఇది, తర్వాత ఇంకో గిఫ్ట్ ఉంటుంది. సుస్మిత నవ్వుతూ, నీ కామెడీ వల్లే ఈ బర్త్డే స్పెషల్ అయింది. అంతలో ఇద్దరూ సెల్ఫీ తీసుకుంటారు. ఈసారి కెమెరా సరిగ్గా ఆన్ ఉండడంతో ఫోటో బాగా వస్తుంది. ఎపిసోడ్ ముగింపు. తదుపరి ఎపిసోడ్. ప్రసాద్ కుటుంబాన్ని సుస్మిత మొదటిసారి కలిసినప్పుడు జరిగే సరదా కామెడీ సన్నివేశాలు. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సైన్స్ ఎపిసోడ్. ఇంట్లో మొదటి పరిచయం. ప్రసాద్ తన ఇంటికి సుస్మితను పిలుస్తాడు. ప్రసాద్, భయపడకు, మా ఇంట్లో అందరూ చాలా ఫ్రెండ్లీ. సుస్మిత నవ్వుతూ లోపలికి వస్తుంది. ప్రసాద్ అమ్మ ప్రేమగా టీ ఇస్తుంది. అమ్మ, టీ తాతమ్మ. అంతలో ప్రసాద్ టెన్షన్ లో టీ కప్పు తీసుకుంటూ జారి తన షర్ట్ పైనే టీ చల్లేసుకుంటాడు. సుస్మిత నవ్వుతూ, ఇది నీ స్పెషాలిటీ అనుకుంటా. ఇంట్లో అందరూ నవ్వేస్తారు. కొద్దిసేపటికి ప్రసాద్ చిన్న మేనల్లుడు వస్తాడు. మేనల్లుడు, అన్నయ్య, ఇదేనా నువ్వు రోజు ఫోన్లో మాట్లాడేది? ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రసాద్, అయ్యో, నోరు మూసుకో. సుస్మిత చిరునవ్వుతో, అంటే నాతోనే మాట్లాడేవాడివా? ప్రసాద్ సిగ్గుతో తల దించుకుంటాడు. భోజనం సమయంలో ప్రసాద్ సుస్మితను ఇంప్రెస్ చేయాలని పూరీ వడ్డిస్తాడు. కాని పూరీ జారి నేరుగా తన ప్లేట్లోనే పడుతుంది. సుస్మితల్,
నీకు సర్వింగ్ కూడా కామెడీగానే వస్తుందే. అందరూ మళ్ళీ నవ్వుకుంటారు. రైతూల్ ప్రసాద్ అమ్మ మళ్ళీ తప్పకుండా రా అమ్మ. సుస్మిత ఖచ్చితంగా ఆంటీ. కానీ ప్రసాద్ చేసే కామెడీ కోసం కూడా వస్తాను. ప్రసాద్ తల పట్టుకుంటాడు. ఇంట్లో అందరూ నవ్వుతారు. ఎపిసోడ్ ముగింపు. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సీన్స్. ఎపిసోడ్ సినిమా డేట్ ఫుల్ కామెడీ. వారాంతంలో ప్రసాద్ సుస్మితను సినిమాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ప్రసాద్ ఈసారి ఎలాంటి తప్పులు జరగవు. సుస్మిత నవ్వుతూ, నువ్వు అలా అన్నప్పుడే నాకు డౌట్ వస్తుంది. ఇద్దరు థియేటర్కు చేరుకుంటారు. ప్రసాద్ ధైర్యంగా టికెట్లు చూపించి లోపలికి వెళ్తాడు. కాని కొద్దిసేపటికి ఒక సిబ్బంది వచ్చేయి. సిబ్బంది, సార్ మీ సీట్లు పక్క హాల్లో ఉన్నాయి. ప్రసాద్, సుస్మిత ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ సరైన హాల్ కి వెళ్తారు. సినిమా మొదలవుతుంది. ప్రసాద్ పాప్కార్న్ తింటూ కథలో పూర్తిగా మునిగిపోతాడు. ఒక్కసారిగా భయపెట్టే సీన్ కావడంతో చేతిలో ఉన్న పాప్కార్న్ కాళ్ళకై ఎగరై తన మైదే పడుతుంది. సుస్మిత నవ్వుతూ, హారర్ సినిమా చూస్తున్నావా లేక పాప్కార్న్ చవర్ తీసుకుంటున్నావా? ఇంటర్వెల్లో ప్రసాద్, కూల్ డ్రింక్ తీసుకొస్తా. తిరిగి వస్తూ జాగ్రత్తగా నడిచిన చిన్న పిల్లవాడికి తగలకుండా తప్పించబోయి తన డ్రింక్ ను తానే చిందించుకుంటాడు. సుస్మిత, నీకు ప్రతి డేట్ లో ఒక కామెడీ సీన్ తప్పనిసరి అనుకుంటా. సినిమా అయిపోయాక బయటకు వస్తారు. ప్రసాద్, సినిమా ఎలా ఉంది? సుస్మిత, సినిమా బాగుంది. కాని నీ లైవ్ కామెడీ ఇంకా బాగుంది. ఇద్దరు నవ్వుకుంటూ ఐస్ క్రీం తింటూ ఇంటి దారి పడతారు. ఎపిసోడ్ ముగింపు. తదుపరి ఎపిసోడ్ సుస్మిత ప్రసాద్ కలిసి పిక్నిక్ కి వెళ్లినప్పుడు జరిగే సరదా సంఘటనలు. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సీన్స్. ఎపిసోడ్ పిక్నిక్ లో ఫుల్ ఫన్. ఆదివారం ఉదయం సుస్మిత ప్రసాద్ ఒక పార్క్ కి పిక్నిక్ కి వెళ్తారు. సుస్మిత, ఈ రోజు మాత్రం ఎలాంటి కామెడీ చేయొద్దు. ప్రసాద్ ఆత్మవిశ్వాసంగా, ప్రామిస్. ఇద్దరు చెట్టు కింద కూర్చొని ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తెరుస్తారు. ప్రసాద్, ఇది నేను స్వయంగా చేశాను. సుస్మిత ఒక ముద్ద తిని, సుస్మిత, ఉక్కు వేయడం మర్చిపోయావా? ప్రసాద్ నవ్వుతూ, అది కైతి వెర్షన్. ఇద్దరు నవ్వుకుంటారు. కొద్దిసేపటికి ప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడదామని చెబుతాడు. షటిల్ కొట్టగానే అది వెళ్లి చెట్టు కొమ్మలో ఇరుక్కుపోతుంది. ప్రసాద్, ఒక్క నిమిషం తెస్తాలి. చిన్న కర్రతో తీసే ప్రయత్నంలో కర్ర కూడా కొమ్మలోనే ఇరుక్కుపోతుంది. సుస్మిత, ఒక షటిల్ కోసం 2 వస్తువులు పోయాయి. ఇద్దరు మళ్లీ నవ్వుకుంటారు. తిరుగు ప్రయాణంలో ఒక ఐస్ క్రీం బండి కనిపిస్తుంది. ప్రసాద్ 2 కోన్స్ కొనుక్కొని ఒకటి సుస్మితకు ఇస్తాడు. అంతలో ఒక చిన్న పిల్లాడు పొరపాటున ప్రసాద్ ను కొట్టడంతో అతని ఐస్ క్రీం కింద పడిపోతుంది. సుస్మిత, నీ ఐస్ క్రీం కూడా నీతో ఉండడానికి ఇష్టపడలేదు అనుకుంటా. ప్రసాద్ నవ్వుతూ, ప్రసాద్, పర్వాలేదు, నువ్వు నవ్వితే చాలు. సుస్మిత కొద్దిసేపు మౌనంగా ఉండి చిరునవ్వుతో, సుస్మిత, నీ కామెడీ, నీ మంచితనం 2 నాకు చాలా నచ్చాయి. ప్రసాద్ ఆనందంతో చిరునవ్వు చిందిస్తాడు. ఎపిసోడ్ ముగింపు. తదుపరి ఎపిసోడ్ ప్రసాద్ సుస్మితకు ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని మళ్లీ ఒక సరదా ట్విస్ట్ ఎదురవుతుంది. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సైన్స్. ఎపిసోడ్ ప్రేమ చెప్పాలంటే కామెడీ అయిపోయింది. ఒక సాయంత్రం ప్రసాద్ నిర్ణయం తీసుకుంటాడు. ప్రసాద్ మనసులో, ఈ రోజు ఎలాగైనా నా ప్రేమను చెప్పేస్తాను. అతను సుస్మితను ఒక అందమైన సరస్సు దగ్గరకు పిలుస్తాడు. సుస్మిత, ఇంత సీరియస్ గా ఎందుకు పిలిచావు? ప్రసాద్ చేతిలో ఒక చిన్న రోజా పువ్వు పట్టుకుని, ప్రసాద్, సుస్మిత, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అప్పుడే వెనుక నుంచి ఒక బెలూన్లు అమ్మే అబ్బాయి వచ్చి, అన్నా, బెలూన్ తీసుకోండి. ప్రసాద్ నవ్వుతూ, తర్వాత రా అంటాడు. మళ్లీ ధైర్యం చేసి, ప్రసాద్, నేను నిన్ను అని చెప్పబోతుంటే అతని ఫోన్ గట్టిగా మోగుతుంది. రింగ్ టోన్. నవ్వనవ్వు. సుస్మిత గట్టిగా నవ్వుతుంది. సుస్మిత, ముందు ఫోన్ సైలెంట్ లో పెట్టు. ప్రసాద్ సిగ్గుపడుతూ ఫోన్ ఆఫ్ చేస్తాడు. మూడోసారి ధైర్యం చేసి, ప్రసాద్, సుస్మిత, ఈ లవ్. అంతలో గాలి బలంగా వీచి చేతిలో ఉన్న రోజా పువ్వు ఎగిరి సరస్సులో పడిపోతుంది. సుస్మిత నవ్వుతూ, మీ ప్రేమ కథలో ప్రకృతి కూడా కామెడీ చేస్తోంది. ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటారు. కొద్దిసేపటి తర్వాత సుస్మిత ప్రసాద్ వైపు చూసి, సుస్మిత, నువ్వు చెప్పబోయేది నాకు ముందే తెలుసు. ప్రసాద్ ఆశ్చర్యంగా, ప్రసాద్ అంటే? సుస్మిత చిరునవ్వుతో,
జవాబు మాత్రం తర్వాత చెబుతాను అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాద్ ఆనందంగా కనీసం కాదు అనలేదు అని చిరునవ్వుతో ఆమెను చూస్తూ నిలబడిపోతాడు. ఎపిసోడ్ ముగింపు. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సీన్స్. ఎపిసోడ్ జవాబు కోసం ఎదురుచూపులు. మరుసటి రోజు ప్రసాద్ ఉదయం నుంచే సుస్మిత మెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రసాద్ ఇంకా రిప్లై రాలేదే, ఏమనుకుంటుందో. అప్పుడే సుస్మిత నుంచి మెసేజ్ వస్తుంది. సుస్మిత, ఈ రోజు సాయంత్రం పార్క్ కి రా, ఒక సర్ప్రైజ్ ఉంది. ప్రసాద్ ఆనందంతో వెంటనే రెడీ అయి పార్క్ కు వెళ్తాడు. సుస్మిత అక్కడ అప్పటికే ఉంటుంది. ప్రసాద్, సర్ప్రైజ్ ఏంటి? సుస్మిత చిలిపిదారి. ముందు ఒక చిన్న టెస్ట్. ప్రసాద్, ఏ టెస్ట్? సుస్మిత 3 కప్పులు చూపిస్తుంది. ఒకటిలో జ్యూస్, ఒకటిలో నీళ్లు, ఇంకొకటిలో ఉప్పు కలిపిన నిమ్మరసం. సుస్మిత, కైలు మూసుకుని ఒక కప్పు ఎంచుకుని తాగు. ప్రసాద్ ధైర్యంగా ఒక కప్పు తీసుకుని ఒక్కసారిగా తాగేస్తాడు. అది ఉప్పు కలిపిన నిమ్మరసం. ప్రసాద్, అయ్యో, ఇది ఏమిటి? సుస్మిత గట్టిగా నవ్వేస్తుంది. సుస్మిత, చిన్న ప్రాం మాత్రమే. ప్రసాద్ కూడా నవ్వేస్తాడు. ప్రసాద్, ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెబుతావా? సుస్మిత కొద్దిసేపు మౌనంగా ఉండి. సుస్మిత, ప్రసాద్, నువ్వు నన్ను ఎప్పుడు నవ్విస్తావు? నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రసాద్ ఆసక్తిగా చూస్తాడు. సుస్మిత చిరునవ్వుతో, అవును, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. ప్రసాద్ ఆనందంతో చిన్నగా గాల్లోకి ఎగిరి సెలబ్రేట్ చేయబోతాడు. కాని కాలు జారి దగ్గర్లోని బెంచ్ పై కూర్చుంటాడు. సుస్మిత, ప్రపోజల్ ఓకే అయింది. ఇక సెలబ్రేషన్ లో జాగ్రత్త. ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటారు. ఎపిసోడ్ ముగింపు. తదుపరి ఎపిసోడ్. ఇద్దరి ప్రేమ గురించి ఇంట్లో తెలిసినప్పుడు జరిగే సరదా కామెడీ సన్నివేశాలు. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సైన్స్. ఎపిసోడ్. ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ప్రసాద్, సుస్మిత ఇద్దరూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకుంటారు. ప్రసాద్, ఈ రోజు నిజం చెప్పేద్దాం. సుస్మిత, సరే, కానీ టెన్షన్ పడకు. సాయంత్రం ప్రసాద్ ఇంట్లో అందరూ హాల్లో కూర్చుంటారు. నాన్న, ఏమిట్రాయ్, చాలా సీరియస్ గా కనిపిస్తున్నావు? ప్రసాద్ ధైర్యం చేసి. ప్రసాద్, నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అంతలో కరెంట్ పోతుంది. ప్రసాద్, అయ్యో, ఇదే టైమాయి. కరెంట్ వచ్చాక అందరూ నవ్వుకుంటారు. అమ్మ, సరే, ఆ అమ్మాయి ఎవరు? ప్రసాద్ నవ్వుతూ. సుస్మిత, అమ్మ, నాన్న ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుతారు. అమ్మ, మాకు ఈ విషయం చాలా రోజుల క్రితమే తెలుసు. ప్రసాద్ ఆశ్చర్యంగా, ఏంటి తెలారి? అప్పుడే ప్రసాద్ చిన్న మేనల్లుడు వచ్చి, మేనల్లుడు, అన్నయ్య రోజు సుస్మితన్ అని మాట్లాడేవాడు కదా. ఇంట్లో అందరూ పెద్దగా నవ్వేస్తారు. ఇంకోవైపు సుస్మిత కూడా తన ఇంట్లో విషయం చెబుతుంది. నాన్న, అతను నిన్ను ఎప్పుడూ నవ్విస్తాడా? సుస్మిత, అవును నాన్న, అయితే జీవితాంతం కూడా నవ్విస్తాడేమో. అందరూ చిరునవ్వుతో అంగీకరిస్తారు. చివరగా ప్రసాద్ సుస్మితకు ఫోన్ చేస్తాడు. ప్రసాద్, మిషన్ సక్సెస్. సుస్మిత, అవును, ఇక పెళ్లి ప్లానింగ్ మొదలు పెడదాం. ఇద్దరూ నవ్వుకుంటూ కాల్ ముగిస్తారు. ఎపిసోడ్ ముగింపు. తదుపరి ఎపిసోడ్. సుస్మిత ప్రసాద్ నిశ్చితార్థంలో జరిగే ఫుల్ కామెడీ సన్నివేశాలు. సీజన్ ఫినాలే. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ కామెడీ సైన్స్. ఎపిసోడ్. నిశ్చితార్థంలో ఫుల్ కామెడీ ఫినాలే. నిశ్చితార్థం రోజు ఇరు కుటుంబాలు ఆనందంగా ఫంక్షన్ హాల్ కు చేరుకుంటాయి. ప్రసాద్ టెన్షన్ గా, ఈ రోజు మాత్రం ఎలాంటి కామెడీ జరగకూడదు. సుస్మిత నవ్వుతూ, అది నీ వల్ల అవుతుందా? రింగులు మార్చుకునే సమయం వస్తుంది. ప్రసాద్ జేబులో పెన్ కోసం వెతుకుతాడు. ప్రసాద్, అయ్యో, పెన్ ఎక్కడ? అందరూ కంగారు పడతారు. అంతలో చిన్న మేనల్లుడు నవ్వుతూ, మేనల్లుడు, అన్నయ్య, రింగ్ ని ఇంకో జేబులో ఉంది. అందరూ పెద్దగా నవ్వేస్తారు. ప్రసాద్ సిగ్గుపడుతూ రింగ్ తీసి సుస్మిత వేలికి తొడుగుతాడు. సుస్మిత కూడా ప్రసాద్ కు రింగ్ తొడుగుతుంది. అప్పుడే ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్. ప్రసాద్ నవ్వుతుండగా పూలహారం అతని ముఖంపై పడిపోతుంది. సుస్మిత నవ్వుతూ, నీ కామెడీకి ఇది కూడా పార్ట్ నేమ్. అందరూ గట్టిగా నవ్వుతారు. కేక్ కటింగ్ తరువాత. ప్రసాద్, ఇప్పటి నుంచి నిన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాను. సుస్మిత, అదే నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. ఇద్దరు చేతులు పట్టుకుని కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. చివరి డైలాగ్. ప్రసాద్, ప్రేమలో నవ్వులు ఉంటే
జీవితం ఎప్పుడూ అందంగా ఉంటుంది. సుస్మితల్ మన ప్రేమ కథలో కామెడీ ఎప్పటికీ ముగియదు. శుభం. సుస్మిత ప్రసాద్ ప్రేమ కథ ముగిసింది. నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.